కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ ముసలమ్మ మరణం. కవి, రచయిత మధురాంతకం మహేంద్ర గారు రచించిన కథ ఇది. చిన్న వయసులోనే భౌతికంగా మనకు దూరమైన చక్కని కథలను అందించిన రచయిత మహేంద్ర గారు. వీరి నవల స్వర్ణసీమకు స్వాగతం. కథలు కనిపించని కోయిల అనే సంపుటంగా వెలువడ్డాయి. ప్రస్తుత కథ ముసలమ్మ మరణం 1992 జూలై నెలలో ఇండియా టుడేలో ప్రచురితమైంది. మరి వినండి మధురాంతకం మహేంద్ర గారి కథ ముసలమ్మ మరణం. చీకల సుబ్బమ్మ చెరువు కట్టపై నుంచి టౌన్కు పోతున్న తారు రోడ్డు చిమ్మ చీకటిగా ఉంది. ఎండిపోయి బీటలు వారి తుప్పలు కంపలుగా ఉన్న చెరువు కట్ట మీద నుంచి ఈదురుగాలి ఆరంభమైంది. చెరువు కట్ట మీద ఒక ఎద్దుల బండి పెద్ద డ్రమ్ములో నీళ్లు నింపుకొని టౌన్ వైపుగా సాగుతోంది. దీపాల జాతరలా ఉన్న పట్టణం నుంచి పారిపోయి వస్తున్నట్టుగా ఇనుముతో తయారు చేసిన ఖడ్గమృగం లాంటి మోటారు సైకిల్ ఒకటి తారు రోడ్డు మీద దూసుకువచ్చింది. అన్నా, దేశరెడ్డి గారి ముసలిది కాలమైపోయింది అన్నాడు ఎద్దుల బండిని తోలుతున్న సూరి. మోటార్ సైకిల్ను ఆపుచేసి ఒక్కసారిగా చేష్టలుడిగిపోయినట్టుగా నిలిచిపోయాడు పిచ్చిరెడ్డి. ఎడతెరిపిలేని వ్యాపార లావాదేవీల వల్ల దినానికి 4-5 సార్లైనా టౌనుకు పల్లెకు తిరగక తప్పని పిచ్చిరెడ్డికి రోడ్డు మీద ముసలామ ఎదురు కాని సమయాలు తక్కువ. చీకలమ్మ గుడి నుంచి మున్సిపల్ బస్టాండ్ దాకా జనం పిచ్చిరెడ్డి బుల్లెట్ను సింగాన్ని చూసినట్టుగా చూసి తొలగిపోతుండగా దేశరెడ్డి గారి ముసలిది మాత్రం కడదాకా లెక్క పెట్టింది కాదు. ఇంత బతికి చివరికి ఒక ముసల్దాన్ని సాధించలేకపోతున్నాననే ఉక్రోషం అతనిలో రోజురోజుకు వ్రణంగా పెరిగి సలపరించింది. చివరికి ఆమె కట్టె ఎప్పుడు కడతేరిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు పిచ్చిరెడ్డి. అది జరిగిపోయింది. నమ్మశక్యం కాకుండా నిలబడిపోయిన పిచ్చిరెడ్డి వెనక వస్తున్న లారీ హార్న్ కొట్టడంతో బండి కదిలించాడు. మోటార్ సైకిల్ వేగం పుంజుకుంది. పిచ్చిరెడ్డి మెదడులో ఆలోచనలు చుట్టలు విప్పుకొని లేస్తున్నాయి. అతడు చదివింది నాటు చదివే అయినా ఇంజనీర్లకే ఎస్టిమేట్లు చెప్పగలడు. డబ్బు దగ్గర అతడి జాగ్రత్తను చూసి మార్కెట్ చౌకులో మార్వాడీలు కూడా నివ్వెరపోవటం కద్దు. పాము తల మీద ఉన్న మణిని కూడా సాధించగల అష్టతెలువులు, తన దగ్గరున్న గులకరాయిని కూడా వెలలేని వజ్రంగా చెలామణి చేయగల సకల మాయోపాయాలు కలిపి అతడు అనేక వ్యాపారాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే చెరువు కింద పల్లె నుంచి మున్సిపల్ లిమిట్ దాకా గల భూములనంతా అతడు అంచెలంచెలుగా ఆక్రమించుకున్నాడు. దీనికి ఆఖరి అడ్డంకిగా ఉండిన ముసల్ది కూడా ఈ దినం కాలమైపోయింది. అతడి మనసు ఎకరాలుగా పడి ఉన్న బీడు భూముల్ని క్షణాల మీద అంకణాల్లోకి అడుగుల్లోకి మార్చి మదింపులు వేస్తోంది. ఊరు సమీపిస్తుండగా అతడికి తక్షణ కర్తవ్యం గుర్తుకు వచ్చింది. అతడు ముఖాన్ని నల్లగా చేసుకున్నాడు. ముసల్దాన్ని సాధించలేకపోవటం వల్ల తాను పొందిన విషాదానికి అంత్యక్రియలు చేయదలుచుకున్నట్టుగా అతడు కార్యరంగంలోకి ప్రవేశించాడు. చెరువు కింద పల్లెలో విద్యుత్ దీపాలు లో వోల్టేజీ వల్ల లాంతర్లలా వెలుగుతున్నాయి. ఊర్లోని జనం దేశరెడ్డి గారి ఇంటి ముందు గుమిగూడుతున్నారు. అప్పుడొకరుగా వెళ్ళి ముసలామె కాయాన్ని చూసి వస్తున్నారు. పక్కింటి నాగులు భార్య సులోచన ముక్కు చీదుకుంటూ ఇంట్లోకి వీధిలోకి తిరుగుతోంది. ఏ టైంలో ప్రాణం పోయింటుంది? వివరాలు సేకరిస్తున్నాడు పిచ్చిరెడ్డి. ఏ ఎరవగని చెప్పటం, వారం దినాల ముందు కూడా బాగా తిరుగుతూ ఉంటున్నాము కదా. అయితే 4 దినాల నుంచి ఆ అమ్మకు ఏడలేని జ్వరం కాసేసింది. నిన్నటి నుంచి ఒళ్ళు సౌదీనం తప్పి పడిపోయింది. అప్పటికీ మా బావతో చెప్పి పేట నుంచి జ్వరం మాత్రం తెప్పించి తాపించిన. ఈ పొద్దు పైటాళ 4 గంటల సమయంలో కొడవల కోసం నేను ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా గోరాస్తా ఉంటుంది. ఆ పైన మళ్ళొక గంటకు నేను ఒక గ్లాసు పాలు తీసుకుపోయి తాపించనిపోతే మనిషి నడుము నిలవకుండా జారిపోయింది. కడాకు చల్లనీళ్ళు కూడా మింగుడు పడలా. నాకు కాళ్ళు చేతులు ఆళ్లే, తిక్కులే తెల్లే. గొంతు జీరపోయి ఏడవసాగింది సులోచన. ఎంత బతికిన మనిషి, ఎందరికి పెట్టి పోసాపణ చేసిన పుణ్యాతురాలు.
ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడాండ్లు, మనవళ్ళు, మనవరాండ్లు, సంబంధుకులు, చుట్టాలు, ఎంతమంది కలిగి కడాకు దిక్కులేని సావు సచ్చింది కదా. జనం ఇంటి ముందర దిన్నెల మీద, వీధిలో వాల్చిన మంచాల మీద కూర్చుని వగత్సాగారు. ఏం చేస్తాం, కొడుకులనని ఏం పుణ్యం, ఈ ముసలిది కూడా తక్కువైంది కాదు, మహామకురు పట్టిన మనిషి, అదేం మతమో సావనైనా సచ్చింది కానీ పట్టిన పట్టు వదిలింది కాదు. అసలు సేద్దాలు చేసి ఈమె కానీ సచ్చి మన్ను కింద పడుకోనని ఈమె అబ్బా దేశరెడ్డి కానీ కొడుకులకు మనవాళ్లకు ఏం వరగబెట్టినారో చెప్పు. కడాకు ఈమె కొడుకులు కడుపాత్రం కోసం రాజ్యమంతా తిరిగి బిడ్డ పాపలను సాక్కుంటూ ఉండారు. చీకల చెరువు బొట్టు నీళ్లు లేకుండా ఎండి ఈనాటికి 7-8 ఏండ్లు అవుతా ఉండాది. చెరువు కింద బావులు బొక్కినోళ్ళు తెరుచుకొని ఉండాయి. మళ్ళన్నీ బీళ్ళైపోయి కడాకు తాగని మంచినీళ్ళు దొరకని అగసాట్లు వచ్చిపడినా ఈ ముసలిది నేలను అమ్మనిచ్చింది కాదు. అది టౌన్కు కాసంత అందుగళ్ళలో ఉంది కాబట్టి మన నేలలు ఒక రేటు పలకతా ఉండాయి. ఉండే బీడును అమ్మేసి వచ్చింది ముగ్గురు కొడుకులకు తలా 40,000-50,000 వేలు ఇచ్చేసుంటే ఏ కొడుకు ఇంటికాడ పడుండినా వాళ్ళు ఈమెను సాకేసుందురు కదా. ఈ ముసలిది చచ్చేంత దాకా ఈ మాటను చెవిలో వేసుకోలే. అయితే ఈ పొద్దు జనమంతా కన్నతల్లిని కండ్ల చూడలేదని కొడుకుల్ని అడుగు చేసేవాళ్లే కదా అన్నాడు పిచ్చిరెడ్డి. అదంతా మనకు ఎందుకులే అన్నా, ముందు జరిగే పని చూడండి. సచ్చివేళ్ళలో మునిరత్నమన్నకు చెప్పేదానికి గురవైన పంపినాము. రాజారెడ్డి అత్తగారింటికి పోయినాడని చెప్తూ ఉండారు. నిన్నటికే రావాల్సిందంట, వస్తాడో రాడో. అక్కడికి ఒక మనిషిని పంపాం. శంకరన్నకు చెప్పేదానికి రేణిగుంటకు ఒకరు పోయిరండి అంటూ జరగవలసిన తతంగాన్ని గుర్తు చేశాడు ఒక పెద్ద మనిషి. అప్పటికప్పుడు లారీలో లాస్ట్ బస్సులో పట్టుకుని బయలుదేరటం కోసం మనుషుల్ని కూడబలుక్కున్నారు. సద్దుమణిగింది. ముసలామ బతిగుండగా ప్రతి శుక్రవారం చీకలమ్మ గుడిలో పొద్దుపోగానే విధిగా దీపం వెలుగుతుండేది. ఆ రోజు మొదటిసారిగా ఆ కార్యక్రమానికి ఆటంకం వాటిల్లింది. ఆ దీపం ఇప్పుడు సుబ్బమ్మ తలవాకిట వెలుగుతూ ఉంది. తెల్లవారింది. ఊరు ముందర బస్సులు దిగి అప్పుడొకరు రావాల్సిన కొడుకులు, కోడాండ్లు, దూరపు చుట్టాలు వచ్చినారు. చుట్టుపక్కల 4-5 మైళ్లలో ఉన్న పల్లెల నుంచి జనం పుంతదారుల గుండా మడిగట్ల మీద వరుసగా వస్తుండడం మధ్యాహ్నం దాకా కొనసాగింది. పిచ్చిరెడ్డి ధారాళంగా ఖర్చు పెట్టడం ప్రారంభించాడు. ఇంటి ముందర పెద్ద షామియానా వేయించాడు. వచ్చిన జనం కూర్చోను బెంచీలు మంచాలు వేయించినాడు. చిన్న బిడ్డలకు తన ఇంట్లోనే కాఫీలు టిఫిన్లు చేయించినాడు. సుబ్బమ్మ పుట్టింది, పెరిగింది, చివరకు కడతేరిపోయింది కూడా ఆ ఊర్లోనే. సుబ్బమ్మ భర్త చిన్నబ్బరెడ్డి వచ్చింది ఇల్లటం. దేశరెడ్డికి సుబ్బమ్మ ఒక్కతే కూతురు. పెండ్లైనాక సుబ్బమ్మకు 3 కుమారులు కలిగినారు. దాదాపు ఆమెకు 40 ఏండ్లు వచ్చేదాకా ఆమె హయాంలో జరిగిన సేద్యాన్ని చుట్టుపక్కల 10-12 ఊర్ల జనం ఇంకా కథలుగా చెప్పుకుంటారు. అంత బతికేదానికి మానవ మాతృల తరం కాదని, వారి పూర్వీకురాలైన పేరెంటాలైన చీకలమ్మ అంశతో జన్మించిందని, అందుకే ఆమె వాక్కు మొక్కబోకుండా బతుకు శుభోజయంగా జరగతా ఉండాదని అనుకునేవాళ్ళు. చెరువు కింద పల్లెల్లో మొదటిల్లు చీకలోళ్లదేనని, తొట్టతలిగా వాళ్ళు ఈ గడ్డ మీద అడుగుపెట్టినప్పుడు ఆ పాయ కట్టంతా తొండలు గుడ్లు పెట్టుకునే బంజరు భూమిగా ఉండేదని అంటారు. ఒట్టి వెలిసేద్యాల మీద బతకలేక సంవత్సరం పండి సంవత్సరం ఎండగ్గా ఉండిందట. అప్పుడు చీకలోళ్ల ఇంటి పెద్ద ఆయన ఒకనాడు పొద్దు కూకేదాకా చింతలంకలో ఇసుక గడ్డ మీద కూసోని యోచించినాడంట. ఈ వంక సంవత్సరంలో 8 నెలలు నీటి సుక్క లేకుండా ఇసుక పోసుకొనుండినా వర్షాకాలం ఎగవ నుండే రాగిమాను కనుమలో వానలు పడితే చాలు మనిషిని దాటనీయకుండా ఎర్ర నీళ్లతో ఒరుసుకొని పోతా ఉండాది. దీనికి సరైన చోట చెరువు కడితే మళ్ళీ ఈ పాయకట్టుకు వరుసగా 7 ఏండ్లు వానలు లేకపోయినా బావుల్లో నీళ్లు తగ్గవు అనుకున్నాడంట. ఆ చెరువు కట్టేదానికి ఆయన పడిన బాధలు అన్నీ కావంట. అప్పుడుండే పాళెగాడిని ఒప్పించేదానికి రెడ్డి సత్రసాము చేసినాడంట. కడాకు రెడ్డి వనరికను తాపత్రయాన్ని చూసి పాళెగాడే చెరువు కట్ట కాలువ కాపాడుకోవలసిందిగా
8 ఎకరాల భూమి మాన్యంగా ఇచ్చేసినాడంట. చెరువు కట్టేదానికి మొదట ఊర్లోని జనమంతా మునపడినా ఖర్చు కాను మిగతా అందరూ వెనుకడుగు వేసినారంట. కడాకు ఆ చెరువు కట్టను రెడ్డి సొంత ఇంట్లో నగలన్నీ ధారపోసుకున్నాడంట. అంత చేసి చెరువు కట్ట పూర్తయినాక తొలిసారిగా వచ్చిన పెద్ద వంకకు కట్ట గండిపడిపోయింది. అది మొదలు ఎన్నిసార్లు కట్టపోసినా చెరువు నిలకపోయేసరికి దేశిరెడ్డికి దిగులు ఎత్తుకునింది. ఒక దినం రాత్రి ఆయనకు కల్లో ఒక దేవతామూర్తి కనబడి రెడ్డితో సొంత కూతుర్ని బలి ఇస్తే గాని కట్ట నిలవదని చెప్పిందంట. ఆ అర్ధరాత్రి రెడ్డి ఆయన భార్య లేచి కూసోని ఈ సంగతి చెప్పి ఏడ్చుకున్నారు. ఈ సంగతి ఆయన కూతురు ఎట్టయినిందో గాని తెల్లారేసరికి ఆ అమ్మ చెరువు గంటి దగ్గరే పడి ప్రాణం ఏడిచేసిందంట. ఆ సంవత్సరం చెరువు నిండి మరవపోయిందని అప్పటి నుంచి చీకలమ్మకు గుడి కట్టి ఏడాది కొలువు జరిపిస్తూ ఉండారని చెప్పుకుంటారు. సుబ్బమ్మ బాల్యమంతా ఆ చెరువు గట్టు మీదనే గడిచిపోయింది. తోటి సావాసగావులతో చెరువులో ఈతలు కొట్టడము, చింత చెట్లకు ఊయలులు గట్టి ఊగటము, కట్ట మీదనే పశువుల్ని మేపుకోవటము ఆమె నిత్య కృత్యాలుగా ఉండేవి. సంవత్సరం 6 నెలలకు తక్కువ కాకుండా ఆ చెరువు మొరవ తొండంతో పోసినట్టుగా పారుతూ ఉండేది. కాలువల నీళ్లు ఆ పల్లెను దాటుకుని 8 పల్లెలకు పారేవి. చెరువు కిందనున్న బావుల్లో నీళ్లు నేల మట్టానికుండి ఎండవేళలా ఎన్నెల వేళలా అవి ఆకాశాన్ని, పక్షుల్ని, చెట్ల కొమ్మల్ని గుండ్రటి అద్దాల్లా ప్రతిఫలిస్తుండేవి. వేసవి కాను చెరువులో నీళ్లు తగ్గుతూ వచ్చేవి. చెరువు నీళ్లు తగ్గి అక్కడక్కడ పచ్చిక భూములు తయారై సాయం సంధ్య వేళల్లో అవి పసిడి కాంతులేనేవి. చెరువు నీళ్లు తగ్గి మొరవ పారడం తగ్గిన దినాల్లో రైతులు బావుల్లో నీళ్లు తోడటానికి కబిళ్లు కట్టేవారు. తెల్లవారింది మొదలు వాళ్ల యాలపాటలతో ఆ పట్టు అంతా నిండిపోతూ ఉండేది. ఎండలు బలిసి వానచినుకుల కోసం భూమి, కొండలు, ఆకులు రాల్చేసిన చెట్లు తప్పించిపోతుండగా తొలకరి చినుకులు రాలేవి. తొలి ముంగారి వానలకు మట్టి వాసన పొంగి కొత్త చివుళ్లతో నేల కళకళలాడేది. తర్వాత వారం 10 రోజులు విడవకుండా జడివానలు పట్టుకునేవి. వాన కురిసిందంటే చింతలొంక జలజలా పొంగి వచ్చేసేది. కట్టు కాలువలు సరిచేసి నీళ్లు తిప్పటం తడవు చెరువు నిండి మొరవ ఎత్తుకునేది. వాన కురిసినన్నాళ్ళు చెరువంతా కప్పల బెకబెకలతో హోరెత్తిపోయేది. సుబ్బమ్మ కూతురుగా పుట్టిన కొడుగ్గానే పెరిగింది. సేద్యంలో, నాద్యంలో ఆమెకు తెలియని పని లేదు. ఎద్దుల్ని గట్టి మడక దున్నటం, బండి తోలటం, అండ చెక్కటం, కలుపు తీయటం మొదలుకొని అన్ని పనులు ఆమె అలాగ్గా చేసుకుని పోయేది. 10 మంది కూలోళ్లకు వండటం ఆమెకు ఎప్పుడూ ఒక లెక్కలో ఉండేది కాదు. బిచ్చం వేళ ఒట్టి జోలెలతో, ఆకలి వేళ ఒట్టి కడుపులతో ఎవరూ ఆమె గడప దాటుకుని పోయేటోళ్లు కాదు. మంచి ప్రాయంలో ఆమె ఒక్కతే ఉన్న చోట కూడా 10 మంది ఉండేంత సందడిగా ఉండేది. కూలోడు, నాలోడు, సుట్టమో పక్కమో, ఇరుగు పొరుగు అని లేకుండా ఊర్లో ఒకరిని వదలకుండా ఆమె మంచి చెడ్డ విచారిస్తూ ఉండేది. ఏ పండుగైనా మొదట ఆమెలోగిట్లోనే అడుగుపెట్టేది. జాతరలకు, తిరణాలకు ఆమెకు ఎక్కడలేని ఉత్సాహం పొంగుకొచ్చేది. వెన్నెల కుప్పలాడ్డంలోనూ, కోలాటాలు వేయటంలోనూ ఆమెకు అలుపు సొలుపు ఉండేది కాదు. సంవత్సరానికి ఒకసారి జరిగే చీకలమ్మ తిరణాల్లో పట్టుపావడా కట్టి ఆమె చెంగును తిరుగుతూ ఉంటే చుట్టుపక్కల ఊర్లోళ్ళు ఎగబడి చూసేవారని చెప్పుకుంటారు. సుబ్బమ్మకు పెండ్లైనాక చిన్నబ్బరెడ్డి ఇల్లటం వచ్చినాడు. ఇల్లటం మొగుడు ఊర్లో సిన్నంగా చూడబడరాదని సుబ్బమ్మ ఆడపని, మొగపని అంతా నెత్తినేసుకుని మాంతమైన ముదిగారంతో మొగుణ్ణి కొడుకులతో సమంగా సాకింది. 3 కుమారులు కలిగి వాళ్ళు 5వ తరగతి దాటి హైస్కూల్ కోసం టౌన్కు పోను మొదలుపెట్టే వరకు ఆమె రాచరికం జరిగింది. ఆ పైనే కూడబలుక్కున్నట్టు కష్టాలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడినాయి. వరుసగా 4-5 ఏండ్లు వానలు పడకపోవడంతో చెరువు నీళ్లు హరించుకుపోయాయి. 5 ఏండ్ల తర్వాత ఒకే ఒక రాత్రి
అప్పటికప్పుడు మొబ్బులెక్కి జడివాన కురిసి తెల్లారే లోపల మనుషుల్ని దాటనీయకుండా పెద్ద వంక వచ్చేసింది. 2 పగళ్ళు 2 రాత్రుల్లో చెరువు నిండిపోయింది. 5 ఏండ్ల కరువు 5 దినాల్లో తీరిపోయింది కదన్నా, భగవంతుడు కన్ను తెరిస్తే ఎంతసేపు అనుకున్నారు రైతులు. నిండు పాలకుండకు చిల్లు పడ్డట్టుగా 6వ నాటి రాత్రి చెరువుకు గండి పడిపోయింది. అంత చెరువు కరువులో కాపాడిన పైర్ల మీద పారిపోయి రైతుల కడుపు మంట పోసుకునింది. ఎప్పుడు వేసిన కట్టో, ఏ ఓపికాలంలో కట్టిన చెరువో, గండిని నిలేసి కట్టను బలం చెయ్యాలా అన్నారు కొందరు. చెరువు కిందనే భూములున్న రాజపురం నాయుళ్ళు తమ భూముల్లో జౌకులెత్తుకొని ఏ పైర్లు సక్రమంగా కాకపోవడం వల్ల సేద్దుగాళ్లతో చెప్పి కావాలనే కట్టను తెంపించేసినారని చెరువు కింద పల్లెల్లో కొందరు రెడ్లు అనుకోబట్టారు. 5 నాళ్లలో నిండిన చెరువు అంతంత మాత్రంగా మిగిలి 6 నెలల్లో ఎగబీల్చుకుపోయింది. దేశిరెడ్డి గారి సుబ్బమ్మకు చెరువు మేరగా సంక్రమించిన పట్టెడలకు చెరువు నీళ్లు పారకపోయినా వాళ్ళవి చెరువు పైన మొదటి కయ్యలే అవటం వల్ల బావుల్లో ఎప్పుడూ నీటి సాంబరం తగ్గేది కాదు. చెరువు ఎండినాక అన్ని బావుల్లో లాగే క్రమంగా ఆ బావుల్లో కూడా నీళ్లు అడుగంటాయి. రాను రాను నీళ్లు చాలక సగం పైర్లైన తర్వాత కూడా పైర్లను పశువులతో మేపుకోవాల్సి వచ్చింది. 4-5 ఏండ్లు మారేసరికి ఎండల కాలం బావుల అడుగుల్లో పిచ్చి మొక్కలు పెరిగాయి. సుబ్బమ్మ కొడుకులకు టౌన్లో చదువులు ఎక్కకపోయినా సినిమాలు చూడడము, సిగరెట్లు తాగడము, హోటళ్లలో తినడము అబ్బింది. పెద్ద కొడుకు శంకరరెడ్డి 9వ తరగతి దాటకుండానే బడికి పోవటం మానుకున్నాడు. ఎన్నిసార్లు రాసినా చిన్న కొడుకు రాజారెడ్డికి SSLCలో ఏదో ఒక పరీక్ష మిగిలిపోతూ ఉండింది. రెండో కొడుకు మునిరత్నం రెడ్డికి మాత్రం కొంత చదువు అబ్బింది. అయితే అతడు హైస్కూల్ చదువుతూనే ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డాడు. కొడుకులు ఇట్లా చదువులకు చెడి అట్లా సేద్యాలకి తరంగాకపోయేటప్పటికీ సుబ్బమ్మకు మనోవేదన పట్టుకుంది. గాదుల్లో ఒడ్లు తగ్గి తిండి గింజలకు కూడా అప్పుసొప్పులు కావాల్సి వచ్చింది. పెద్ద సంసారం చేస్తుంటున్న సుబ్బమ్మకు చేతులు కట్టి పడవేసినట్టు అయిపోయింది. పెండ్లాం అలుసుతో చిన్నబ్బరెడ్డి చీట్లాడడానికి, ఇంట్లోనే దొంగతనాలు చేయడానికి మరిగినాడు. కడాకు 4-5 ఏండ్లకు చస్తాడనంగా మితిమించిన తాగుడు అలవాటైంది. బతికే దోవ చూడమని కొడుకులతోనూ మొగునితోనూ సత పోరి పోరి సుబ్బమ్మకు సందేళ్లకు గొంతు రాసుకుపోయేది. ఇంటి పని బయట పని సాకిరీతో సుబ్బమ్మ 40 ఏండ్లకే 80 ఏండ్లు వచ్చినట్టుగా ఉడిగిపోయింది. మొగుడి సావు దినాలు, కొడుకులకు పెండ్లిండ్లు, కాన్పులు, దేవర్లు అన్నీ కరువు కాలంలోనే వచ్చిపడినాయి. పైర్లు పండక అప్పులు దొరక్క సుబ్బమ్మ బక్క చిక్కి కేవలం కట్టిగా మిగిలింది. అత్తగారి ప్రాపకంతో పెద్ద కొడుకు శంకర్రెడ్డికి రేణిగుంటకాడ మిషన్ ఆసుపత్రిలో అటెండర్గా ఉద్యోగం వచ్చింది. మునిరత్నం రెడ్డికి తాలూకా ఆఫీసులో క్లర్కుగా సచివేళ్ళలో ఉద్యోగం అయింది. చిన్న కొడుకు సైకిల్ మీద టౌన్కు పాలు అమ్ముతూ పెండ్లయ్యేదాకా తల్లితోనే ఉండినాడు. కాపురం వచ్చిన ఏడాదికే చిన్న కోడలు అత్తను కన్న మాటలు అడిగి అలిగి మొగుంతో కూడా టౌన్లోనే కాపురం పెట్టింది. ప్రాయంలో 10 మందికి పెట్టి సాకి సంతరించిన సుబ్బమ్మకు అవసాన కాలంలో ఓరిమిత్తిగా ఇంట్లో తానే వండుకొని తానే తినుకోవాల్సిన గతి వచ్చి పడింది. గాలికాలం చింత చెట్ల కింద కాయలు ఏరుకోవడము, మిగిలిన 1-2 బక్కగొడ్లను చెరువు కట్ట మీద మేపుకోవడము, మిట్టపైర్లు చేసేదానికి లేని మల్లగుల్లాలు పడ్డంతో ముసలామె చివరి కాలం ప్రారంభమైంది. ఎండి బీటలు వారి రాగిమాను కనుమదాకా నిరామయంగా నిర్జీవంగా పడి ఉన్న చెరువును చూసినప్పుడు ఆమెకు తరచూ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చేవి. గొడ్లు మేపుకుంటూ తన దగ్గరకొచ్చే పిల్లలకు ఆమె చెరువు నిండటము, పైర్లు పండటము, జనం సంతోషంగా ఉండడం గురించి నోరు నొచ్చేటట్టుగా చెబుతూ ఉండింది. గండిపడి చెరువు పూర్తిగా ఎండిపోవడం వల్లే ఇంత కరువు వచ్చిందని, చెరువు నిండితే మళ్ళీ 4-5 ఏండ్లు కరువు వచ్చినా భయం ఉండదని ఆమె ఊర్లో తన మాట విన్న ప్రతి పెద్ద మనిషికి నెత్తిన నోరు పెట్టుకుని చెప్పింది. తన కాలం చెల్లిపోయేలోగా చెరువు నిండాలన్నది, చీకలమ్మకు మళ్లీ కొలువు జరిపించాలన్నది
ఆమె చివరి కోరికగా మిగిలిపోయింది. సుబ్బమ్మ ఎండలు మండిపోయే మధ్యాహ్నాల్లో కట్ట మీద చింత చెట్ల కింద కూర్చుని చీకలమ్మ గుడిని, చెరువును చూచి దినాల తరబడి వగచుకుంది. కట్టను మరమ్మత్తు చేసుకుందామని విన్నవాళ్లకందరికీ నోరు నొప్పి పుట్టేటట్టు చెప్పింది. ఊర్లో ఎవరికీ లేకపోయినా చీకలమ్మ మాన్యం అనుభవిస్తున్నందుకు తామైనా ఆ పనికి పూనుకోక తప్పదని ఆమె నమ్మకం. చీకలమ్మ తమ ఇంటి ఆడబిడ్డ, తమ ఇంటి దేవత. ఆమెను అనాదరం చేసినందువల్లే తమ కుటుంబానికిన్ని అగసాట్లు, ఈ ఊరికిన్ని పడుపాట్లు. తన పుచ్చి మీదకు నూనె లేకపోయినా అరువు తెచ్చిన నూనెతోనైనా ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా చీకలమ్మ గుడిలో దీపం పెట్టింది. చివరకు చెరువు కట్ట కట్టే పనికి కాంట్రాక్టు కుదిరింది. కట్ట కడుతుండగా సుబ్బమ్మ దినం తప్పకుండా పని జరుగుతున్న తావుకు వెళ్ళేది. కాంట్రాక్టర్లకు, కూలీలకు ఆమె వండి పెట్టింది. చెరువు పోరంబోకును, పూడిపోయిన కాలువలను గుర్తించడం కోసం కరణాలు, తహసీల్దార్లు వచ్చినప్పుడు వాళ్లకు కోళ్లు కోసిపెట్టింది. కట్ల పని పూర్తయినా కట్టు కాలువల్లో పూడికి తీయడం ఆగిపోయింది. మొదటి సంవత్సరం వానలు పడి చింతలొంక దొర్లి కట్టు కాలువల్లో నీళ్లు రాక చెరువు నిండకపోయినప్పుడు ఆమె సొంత ఇంట్లో పెళ్లి ఆగిపోయినట్లు బాధపడింది. కాలువలు సరిగ్గా తిప్పేటప్పటికీ చెరువు నిండకుండానే కాంట్రాక్టర్ల అరకొర పని వల్ల కట్ట మళ్లీ తెగిపోయింది. కాంట్రాక్టు తనకు రాకపోవడం వల్ల పిచ్చిరెడ్డే ఈ పని చేయించినాడని కొంతమంది అనుకున్నారు. నలుగురికి పంటలు పండి ఊరు బాగుపడితే తన వడ్డీ వ్యాపారం దెబ్బతింటుందని రత్నం నాయుడే ఈ పని చేయించినాడని మరికొంతమంది అనుకున్నారు. సేద్యాలు మూలబడ్డంతో రైతులు వారికి చేతనైన కూలి పనికో వ్యాపారానికో పోయి బతుకు తెరువు చూసుకోసాగారు. మున్సిపల్ లిమిట్ దాటుకుని 2-3 ఫర్లాంగుల మేర చెరువు కింద పల్లె రోడ్డు పక్కల ఇండ్ల ప్లాట్లు వేశారు. ఇంకొన్ని రోజుల్లో చెరువులో కూడా ఇండ్లు కట్టిస్తారని, చెరువు కింద పల్లె కూడా టౌన్లో కలిసిపోతుందని చెప్పుకోసాగారు. మంచి రేటు వస్తాదనే ఉద్దేశంతో భూమిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాక సుబ్బమ్మ కొడుకులు తల్లిని ఒప్పించేదానికి శతవిధాలా శతపోరినారు. తగువులాడుకున్నారు, మధ్యస్థాలు చేసుకున్నారు. శంకర్రెడ్డి ఒకనాడు తల్లి మీద చెయ్యి కూడా చేసుకున్నాడు. గజనీ మహమ్మదుల పిచ్చిరెడ్డి కొడుకుల్ని ముగ్గురిని సుబ్బమ్మ మీదకు 18 సార్లైనా ఎగతోలాడు. ముసలామెను ఒప్పించడానికి ఎవరి తరమూ కాలేదు. తాను బతికుండగా చీకలమ్మ మాన్యాన్ని అమ్మనీయనని సుబ్బమ్మ తెగేసి చెప్పింది. ఆ యాష్టతోనే చివరకు కన్న కొడుకు, కోడలు అలిగి టౌన్లో అత్తగారిల్లు చేరినారు. అంతమంది ఉండి ముసలామె చివరకు దిక్కులేనిదైంది. 4-5 నెలలుగా ముసలమ్మకు ఒళ్ళు ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండటం లేదు. సేద్యం జరిగినన్నాళ్ళు ఆమె ఒళ్ళు గుల్ల చేసుకుని పాటుపడింది. సేద్యం మూలబడినా కరువు కాలం చూసి నరకయాతన పడింది. అనారోగ్యానికి, వార్ధక్యానికి మనోవేదన తోడై ముసలమ్మ కాలం చేసింది. ఆ ఊరికంతా మొదటి ఇల్లైన దేశరెడ్డి గారి ఇల్లు మూతపడిపోతూ ఉంది. ఇంటి ముందు షామియానా కింద జనసమ్మర్దం పెరిగింది. పిచ్చిరెడ్డి టౌన్ నుంచి సివ్వలు తెప్పించాడు. పలకలు కొట్టేవాళ్లకు కడుపు నిండా కళ్ళు, సారాయి తాగించినాడు. వచ్చిన మనుషులందరినీ పేరు పేరునా గమనించినాడు. రాజపురం నాయుళ్ళందరూ ఇంటికొక్కరు మొక్కబోకుండా వచ్చినారు. మన్నూరు, మాలెపాళెం, చింతలగుంట, చీపులపల్లి, కొత్తమిట్టూరు చుట్టుపక్కల 20 పల్లెల నుండి జనం వచ్చినారు. ఇంటి ముందర వేసిన మంటలో పలకలు, డప్పులు కాగాయి. అవి దరువులు మార్చి మార్చి మోగాయి. నీరుగట్టి సుబ్బయ్య గొంతు సవరించుకుని కీచు గొంతు, బొంగురు గొంతు కలగలిపి పాట పాడాడు. ఏలినావు గదా ఈ పాయ కట్టంతా మొనగాడివై ఓ పరదేశిరెడ్డి, మిట్ట మధ్యాహ్నం 10 మంది నీ ఇంటికొస్తే మళ్ళా నీ ఇంట్లో ఎసురు పెట్టాల్సిన పని లేదు కదా. నీ కాలమంతా చెరువు నిండి తొండంలావుతో మరవబోయింది కదా. బావుల్లో నీళ్లు 4 గడ్డేళ్లు తగ్గలేదు కదా. మధ్య మధ్యలో పలకలు మోగుతుండగా మళ్ళీ పాడసాగాడు సుబ్బయ్య. పరదేశిరెడ్డి, దేశిరెడ్డి, చిన్నబ్బరెడ్డి, నీ కట్ట జరిగినన్నాళ్ళు ఒంటి చేతి మీద 7 ఊర్లకు వండి వారిస్తివి కదా. ఊరంతా కలిసిన
నీ పట్టు ఇడిపించలేకపోయారు కదా పుణ్యాతురాల సుబ్బమ్మ సుబ్బారెడ్డి. పొద్దుగూట్లో పడే వేళకు దహనం పూర్తయింది. అంత జనానికి కావలసిన నీళ్ల కోసం పిచ్చిరెడ్డి ఎద్దుల బండిలో రాత్రి 11 గంటల దాకా డ్రమ్ములు తోలించినాడు. దహనం పూర్తయిన 11 రోజులకు దినాలు పెట్టుకున్నారు. ముగ్గురు అన్నదమ్ములు ఒకచోట మళ్ళీ కూడటం కష్టం కాబట్టి దినాలు తీరిన మరునాడే రిజిస్ట్రేషన్ పెట్టుకోమని ఊదరగొట్టాడు పిచ్చిరెడ్డి. ఈ 10 రోజులు పొద్దుగూకులు, భూమి అమ్మకం, బేరాలు ముమ్మరంగా జరిగాయి. చివరకు నేలను తనకే అమ్మక తప్పని పరిస్థితిని కల్పించాడు పిచ్చిరెడ్డి. పెద్దవాళ్ళిద్దరికీ ఉద్యోగాలకు పెట్టుకున్న సెలవు అయిపోవడంతో రేటును తొందరగా నిర్ణయించుకోవాల్సి వచ్చింది. అన్నదమ్ములు ముగ్గురికి తలా 60,000 ఇచ్చేట్టు వెల ఒప్పందం కుదిరింది. అయితే రిజిస్ట్రేషన్కు 1 గంట ముందుగా తలా 40,000 మాత్రం ఇచ్చి మిగిలిన 20,000 3 నెలల లోపల ఇచ్చేటట్టు పత్రం రాసిచ్చాడు పిచ్చిరెడ్డి. చివరి వరకు ఈ తిరగాసు అర్థం కాని అన్నదమ్ములు ఆఖరి గడియలో హతాశులయ్యారు. భూమి అమ్మకం పూర్తయిన మరుసటి దినం దేశిరెడ్డి గారి ఇల్లు మూతపడింది. ఆ తర్వాత పిచ్చిరెడ్డి దగ్గరకు అలుపు సొలుపు లేకుండా 60 సార్లు తిరిగి ఇద్దరు అన్నదమ్ములు మాత్రం భూమి అమ్మకం బాపత్తు 20,000 అప్పుడు కొంచెం రాబట్టుకున్నారు. ఎక్కడో మారుమూల ఊరిలో ఉన్న కారణంగా మునిరత్నం రెడ్డికి రావాల్సిన 20,000 ఇంకా అందలేదు. అగ్రిమెంటు గడువు కూడా పూర్తయి కేవలం కొన్నవారి కనికరం మీద ఆధారపడవలసిన అగత్యం ఏర్పడింది. పెట్టిన గడువులు చెల్లిపోయాయి. జాబులకు దేనికి బదుల్లేదు. చివరికి 1-2 రోజులు సెలవు పెట్టి ఒక శనివారం సాయంకాలం 6 గంటల ప్రాంతంలో టౌన్కు వచ్చి పడ్డాడు మునిరత్నం రెడ్డి. బస్సు దిగినప్పటి నుంచి అతడు టౌన్ అంతా చెడతిరిగాడు. అన్ని మండీలు, బ్రాందీ షాపులు గాలించాడు. చెత్తా చెదారంతో దుమ్ము కొట్టుకుపోయిన వీధుల్లో తిరగడం వల్ల అతడి బట్టలు మాసిపోయాయి. గొంతులో తడారి నీరసం ముంచుకొచ్చింది. కూల్ డ్రింకులు అనబడే రంగునీళ్లు తాగడం వల్ల నాలుక చవి చెడిపోయింది కానీ దప్పిక తీరలేదు. హోటళ్లలో నీళ్లు ఉప్పగాను, చప్పగాను, మురికిగాను ఉండి ఇంపితం కాలేదు. ప్రతి వీధిలోనూ బోరింగుల దగ్గర, నీటి కొళాయిల దగ్గర ఆడవాళ్లు తోడేళ్లలా కీచులాడుకుంటున్నారు. చివరకు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక వీధి మలుపులో మునిరత్నం రెడ్డికి ఆపద్బంధువుల్లా కనపడ్డాడు సూరి. అతడు ఇప్పుడు పిచ్చిరెడ్డి ట్రాక్టర్కు డ్రైవర్గా ఉంటూ ట్యాంకులో టౌన్కు నీటిని తోలుతున్నాడు. అప్పటికే అతడి కార్యక్రమం పూర్తయి ఇంటి ముఖం పడుతున్నాడు. మునిరత్నం రెడ్డి సూరితో తన గోడునంతా వెళ్లబోసుకుని పిచ్చిరెడ్డిని ఎలా అయినా చూపించవలసిందిగా ప్రాధేయపడ్డాడు. ట్రాక్టర్ టౌన్ శివారులు సమీపిస్తున్న రోడ్డు పక్కనున్న షెడ్లు, వర్క్షాపులు, బంకులు తరగడం లేదు. టౌను దినదినానికి పెరిగిపోతూ ఉంది. సుబ్బమ్మ కొడుకులకు సొమ్ము పూర్తిగా ఇవ్వకముందే ఆ నేలను ఎవరో మద్రాసు వారికి అమ్మేశాడు పిచ్చిరెడ్డి. వారికి ప్రభుత్వం వద్ద గొప్ప పరపతి ఉంది. వాళ్ళు భూమిని ఆక్రమించుకున్నంత త్వరగా నేలను చదును చేసి పెద్ద డిస్టిలరీస్ కడుతున్నారు. పనులు చకచకా జరిగిపోతున్నాయి. చెరువు కింద పల్లె గల్లీ రూపం ధరిస్తూ ఉంది. పిచ్చిరెడ్డి దగ్గర నుంచి రావాల్సిన సొమ్మును రాబట్టుకోవడం ఎంత కష్టమో అవగతం అయ్యేటప్పటికీ మునిరత్నం రెడ్డికి నవనాడులు కుంగిపోయాయి. అయితే ఈ పిచ్చిరెడ్డిని నేను ఎట్లా సాధించేది? నేనుండేది ఆ మారుమూల కొంపలో. ఇంత దూరంలో ఉన్న ఈ టౌన్కు, ఎంతమాత్రం అందుగడిలో లేని ఈ పల్లెకు వేళగాని వేళలో ఎట్లా తిరిగి వచ్చేది? వగచసాగాడు మునిరత్నం రెడ్డి. దానికి ఏమీ భయం లేదు మునిరత్నం అన్నా. మన ఊరికి ఇప్పుడు రాత్రి 10 గంటల దాకా టౌన్ బస్సులుంటాయి. అయితే చెరువు కింద పల్లె అని బోర్డు ఉండదు, సీకే పల్లి అని ఉంటుంది. రూపాయి ఇస్తే నిన్ను చీకలమ్మ గుడి కాడ దించేస్తారు. అసలు ఇంకొన్ని దినాలకు ఇక్కడ ఒక చెరువు ఉన్నట్టు అడియాల ఉండదు. పుణ్యపురుషులు మీ తాతోళ్ళు, పుణ్యాతురాలు మీ అమ్మ ఈ ఊరికి ఆదరువుగా ఈ చెరువును కట్టించి దానికోసమే ఒళ్ళు గొల్ల చేసుకుని సచ్చిన్నమైరి. వాళ్ళెవరూ టెండర్లు వేసుకుని 10 మంది సొత్తును అప్పనంగా జవురుకుని పోలేదు. ట్యాంకుల్లో, డ్రమ్ముల్లో నీళ్లు అమ్ముకోలే.
సల్లపూట ఇంకా కడుపు మండే ఈ మాటలెందుకు? రాత్రికి మా ఇంట్లో మాకు కలిగింది తిని పడుకో. తెల్లవారే లేచి చీకలమ్మకు దండం పెట్టుకుని నీ ఊరికి బయలుదేరు. నీ సొత్తు గట్టిదైతే ఏదో ఒకనాటికి నీ కాడికే నడిచి వస్తుంది. ఎందుకైనా మంచిది ఒకసారి చెరువు కళ్ళ చూసిపో. ఈసారి నువ్వు వచ్చే సమయానికి దాని ఆనవాలు కూడా ఉండదు. చీకల సుబ్బమ్మ చెరువు అనే పేరు ఇంకా పాత రెవెన్యూ లెక్కల్లో తప్పించి ఇంకా ఎక్కడ కనిపిస్తుందిలే అన్నాడు సూరి. ట్రాక్టరు చీకలమ్మ గుడి దగ్గర ఊర్లోకి మలుపు తిరిగింది. గుడి చుట్టూ ఉండిన పొగడ చెట్ల నుంచి వస్తూ ఉండిన పాత పరిమళం ఒకటి మునిరత్నం రెడ్డి మదిలో పారాడింది. పొగడ చెట్లు ఎండిపోయాయి. ఇప్పుడు ఆ వైపు నుంచి టైర్లు కాలిన వాసన ఒకటి వెగటు పుట్టిస్తూ వస్తోంది. ఇది ముసలమ్మ మరణం కథ. ఇప్పుడు చెరువులు దొరువులు లేవు. డిస్టిలరీస్ వచ్చాయి. కప్పల బెకబెకలు వినపడవు, మోటార్ల హోరు తప్ప. ఎండపడి పచ్చని పొలాలు మిలమిలా మెరవవు. నిలువెత్తు భవంతులే. నా వాటా నాకెంత అనుకుంటూ వ్యాపార దృష్టితో బతుకుతున్నాం కానీ నలుగురికి సాయపడే ముసలమ్మ లాంటి మనసులు ఏనాడో మరణించాయి. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.